స్ట్రా మ్యాన్ ఫాలసీ అంటే ఏంటిది? అంటే మనం ఎవరి యొక్క ఆర్గ్యుమెంట్‌నైనా గానీ, స్టేట్‌మెంట్‌నైనా గానీ ఓవర్‌గా జనరలైజ్ జేయడం, సింప్లిఫై జేయడం. ఎందుకొరకు? ఆ వ్యక్తి యొక్క ఆర్గ్యుమెంట్‌ని టోటల్‌గా నెగెట్ జేయడానికి. ఉదాహరణకు అమెరికా లోపల గన్ కల్చర్ అనేది పెరిగిపోతా ఉన్నది. గన్ ద్వారా ఏర్పడే ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ సిట్యుయేషన్ చేయి దాటిపోవద్దని ఒక వ్యక్తి మనం ఈ గన్ కల్చర్‌ని కాస్త కంట్రోల్ జేయాలి. లైసెన్సెస్ ఇష్యూ జేయడం లోపల కాస్త స్క్రూటినీ పెంచాలి అనే ఒక మాట అన్నాడనుకోండి. అతని వ్యతిరేక వర్గం ఏం చేస్తది? ఈ వ్యక్తి మన నుండి మన గన్స్‌ని తొలగించడానికి, తీసేయడానికి, మనకు ఎటువంటి డిఫెన్స్ సిస్టమ్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే ఒక ముద్రేస్తారు. ఈ స్ట్రా మ్యాన్ ఫాలసీకి ఇండియన్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మన రూరల్ హెల్త్ కేర్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేయాలి, మెరుగుపరచాలి. ప్రజలకు క్వాలిటీ హెల్త్ కేర్ అనేది దొరకాలి అని ఒక వ్యక్తి ఒక డైలాగ్ వేసిండనుకోండి. దాన్ని వ్యతిరేకించే వర్గం ఏమంటది? ఆహా! నువ్వు ప్రతి ఒక్కటి ప్రజలకు ఫ్రీగా ఇద్దామని చూస్తున్నావా? అంటే ప్రైవేట్ సెక్టార్‌ని కొలాప్స్ చేసి ప్రభుత్వం పైన భారం ఇద్దాం అనుకుంటున్నావా? అంటే నువ్వు ఇండైరెక్ట్‌గా టోటల్ ప్రైవేట్ హెల్త్ కేర్ సిస్టమ్‌ని బంద్ చేయాలని చెప్తున్నావా? అంటే ఇప్పుడు అతను చెప్పిన ఆర్గ్యుమెంట్‌కి వీళ్ళిచ్చే స్ట్రా మ్యాన్ ఫాలసీకి ఏమైనా సంబంధం ఉందా? ఓవర్ సింప్లిఫై చేసి వీళ్ళు చూడాలనుకున్న విషయమే చూడమన్నట్టు. రిలేషన్‌షిప్స్ లోపల కూడా ఈ ధోరణి మనకు కనిపిస్తది. మీరు కూడా ఏదో ఒక టైం లోపల ఇది ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. నెక్స్ట్ థెరపీ సెషన్ లోపల కలుద్దాం.